హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ ర్యాగర్స్. వేస్ట్ ఐటమ్స్ అని మన ఇంట్లో ఇవి పారేస్తూ ఉంటాం. అవి ఏంటంటే తమిళలో చూపించినట్టు అగరబత్తి బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇవి కంప్లీట్ అయిపోయిన వెంటనే పారేస్తూ ఉంటాం. అట్లా కాకుండా నేను ఇక్కడ 4 టిప్స్ని చూపించబోతున్నాను ఈ వీడియో మొత్తం మీద కూడా. సో కంపల్సరీగా వాచ్ చేయండి, ప్రతి ఇంట్లో కూడా యూజ్ అవుతాయి అండ్ చాలా మనీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక అగరబత్తి బాక్స్ని తీసుకున్నాను. ఈ విధంగా 3/4 పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. మనకి ఇంకా లెంగ్త్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా లెంగ్త్ మనం పెంచుకోవచ్చు. బట్ నాకు ఇది సరిపోతుంది అనిపించి నేను ఈ సైజ్ కట్ చేసుకున్నాను. దీనికి మెజర్మెంట్ ఏం లేదు, అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను. సో ఇక్కడ షేప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నప్పుడు సైడ్స్ అక్కడ కూడా ఓపెన్ లేవు. సో నేను క్రాస్గా కట్ చేసుకున్నాను సైడ్స్లో. అండ్ స్టార్టింగ్ నేను క్లోజ్ చేసే పీస్ కూడా కొంచెం కర్వ్ ఇస్తే బాగుంటుందని చెప్పి స్టైలిష్గా ఉంటుందని కర్వ్గా కట్ చేసుకున్నాను. ఈ క్లోజింగ్ పీస్ వచ్చేసి మనకి నచ్చినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఒక మంచి పౌచ్ లాగా ప్రిపేర్ అయింది కదా. అయితే దీన్ని హోల్డ్ చేయడానికి మళ్ళీ బాక్స్లో ఒక చిన్న పార్ట్ నేను ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఈ బాక్స్ని పట్టి ఉంచుతుందన్నమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని డెకరేట్ చేద్దాం. అక్కడ ఫేస్ కనిపించకుండా నేను ఇందాక కట్ చేసి మిగిలిపోయిన పీసెస్లో ఇలా కవర్ చేసుకున్నాను. యాక్చువల్లీ అంటే నేను తీసుకునే క్లాత్ కొంచెం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. నేను సింగిల్ లేయర్ వేస్తున్నాను కాబట్టి అలా ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నాను. సో దట్ బ్లాక్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. సరే, దీన్ని కవర్ చేయడానికి యూస్ చేసే క్లాత్ కూడా నేను స్పెసిఫిక్గా తీసుకున్నది కాదు. జనరల్గా మనకి బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు పీసెస్ మిగిలిపోతుంటాయి కదా, అలాంటి పీసెస్ని ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీనికి పెయింటింగ్ అనేది ఏం అవసరం లేదు. ఈ బ్లౌజ్ పీసెస్ కనుక అవైలబుల్ లేకపోతే మనం కలర్ పేపర్ కానీ, గ్లిటర్ షీట్ కానీ, పెయింట్స్ కానీ అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో క్లాత్తో అయితే మనకి ఈజీగా డెకరేషన్ అయిపోతుంది అండ్ చూడడానికి కూడా మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సైడ్స్ కూడా మనం ఇలా కవర్ చేసుకోవాలన్నమాట. నార్మల్ గ్లూ ఉంటే నార్మల్ గ్లూ, లేదంటే హాట్ గ్లూ యూస్ చేసి ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర అగరబత్తి బాక్స్ కనుక అవైలబుల్గా లేకపోతే మనం పెన్సిల్ బాక్స్ కానీ, లేదంటే పొడుగ్గా ఉండే టీ పొడి బాక్స్, ఎలా అయినా సరే మనకి వేస్ట్ బాక్సెస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను తీసుకున్నాను కదా సింగిల్ కట్ పీస్, దాన్ని నేను ఒక వైట్ కలర్ క్లాత్తో కవర్ చేసుకున్నాను. అదొక కర్టెన్ పీస్ అనమాట. సో దాని బ్యాక్ సైడ్ ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను. కంప్లీట్గా ఇది ఫిట్ అయిపోతుంది. సో దట్ ఇది మనకి కట్ పీస్ ఏదైతే ఉందో ఓపెనింగ్ క్లోజింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ కాంబినేషన్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది మంచి రిచ్ అండ్ రాయల్ లుక్ అయితే ఉంది కదా, సూపర్ ఉంది పౌచ్. సో ఇది వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేసి మనం క్రియేట్ చేసుకున్నాం కదా. దీనిలో మనం స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పెద్ద బాక్స్ అయితే కనుక ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ అలాంటివి ఏమైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఒక చోటాసా ఆర్గనైజర్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి మాత్రం క్లాత్ వల్ల మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది కదా. అగరబత్తి బాక్స్ అంటే ఎవరు నమ్మరు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక డిజైనర్ అగరబత్తి బాక్స్లో ఉంది. చూడడానికి బాక్స్ చాలా బాగుంది కదా. సో నేను బాక్స్ కవర్ని మీరు యూస్ చేయాలనుకుంటున్నాను. మంచి ప్యాటర్న్ డిజైన్ ఉంది దాని మీద, కాబట్టి ఆ ప్యాటర్న్ డిజైన్ని యూస్ చేస్తూ నేను ఒక మంచి యూస్ఫుల్ థింగ్ని చేయబోతున్నాను. సో క్యూట్ ఫోటో ఫ్రేమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది మనకి హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్, వెర్టికల్గా కావాలంటే వెర్టికల్గా పెట్టుకోవచ్చు. స్టాండ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇలా స్టిక్ చేసుకోవాలి. నేను దీన్ని హారిజాంటల్గా పెడదాం అనుకుంటున్నాను. అంతకుముందు నేను చాలా వెర్టికల్ ఫోటో ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈసారి మాత్రం హారిజాంటల్లీ చేయాలనుకున్నాను. చాలా బాగుంది కదా, బయట కొనుక్కునే వాటిలానే ఉంది కదా, చూడడానికి క్యూట్గా ఉంటుంది. మనం ఎలా సరే యూస్ చేసుకోవచ్చు. టేబుల్ మీద కానీ వాల్ ఫ్రేమ్ కానీ పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఒక చిన్న సైజ్ అగరబత్తి బాక్స్‌ని తీసుకున్నాను నేను. దీనికి లెంగ్త్ కొంచెం తగ్గిస్తే బావుంటదని వీడియో మొత్తం చేశాక నాకు అనిపించింది. మీరు కొంచెం లెంగ్త్ తగ్గించుకొని ట్రై చేసుకుంటే బావుంటుంది. సో, ఒక చెప్పుల బాక్స్ తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రిప్స్‌లా కట్ చేసుకున్నాను. అలాగే వేస్ట్ ప్యాంట్స్, ఓల్డ్ ప్యాంట్స్ తీసుకున్నాను. అయితే ఆ క్లాత్ కలర్ వచ్చేసి చాలా బావుంది. మంచి గోల్డ్, బ్లాక్ గోల్డ్ అనమాట. సో, నేను పెయింటింగ్ ఏం లేకుండా సింపుల్‌గా అట్లా క్లాత్‌ని యూజ్ చేసి నేను స్ట్రిప్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. ఇది జనరల్‌గా మనం ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో గానీ, లేదనుకుంటే బ్యాంబూ స్టిక్స్‌తో గానీ అట్లా చేసుకోవచ్చు. నా దగ్గర అవి అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను చిన్నగా కార్డ్‌బోర్డ్ పీసెస్‌ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న అగరబత్తి బాక్స్ ఉంది కదా! దాన్ని నీట్‌గా ఒక వేస్ట్ క్లాత్‌ని తీసుకొని దాంతో ఈ విధంగా కవర్ చేసుకున్నాను. అయితే ఇది మొత్తం ప్రిపేర్ చేశాక నాకు అనిపించింది అదేంటంటే కొంచెం లెంగ్త్ తగ్గిస్తే బావుంటుంది అని చెప్పేసి. ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక కొంచెం లెంగ్త్ తగ్గించి ట్రై చేస్తే బావుంటుంది. మంచి లుక్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా చిన్న సైజ్ అగరబత్తి బాక్సెస్‌తో నేను సూపర్ క్యూట్ అలాగే లుకింగ్ ఎక్స్‌పెన్సివ్ కదా! సో, మంచి వాల్ డెకర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. లాస్ట్ టిప్‌కి వెళ్ళిపోదాం. అదేంటంటే అగరబత్తి బాక్సెస్ కొన్ని తీసుకోవాలి. మన నీడ్‌కి సరిపడా తీసుకోవాలి. సో, ఈ విధంగా నేను మొత్తం 3 బాక్సెస్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాననమాట. మనకి ఎంత సైజ్ కావాలో, ఎంత సైజ్ ఫుల్ ఫ్రేమ్ బాక్స్ తీసుకుంటున్నామో అంత సైజ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ ఆల్ ఔట్ సెట్ బాక్స్‌ని తీసుకుంటున్నాను. దాని హైట్ అలాగే దాని సైజ్‌కి సరిపడా నేను అగరబత్తి బాక్సెస్ అన్నిటి కూడా కట్ చేసుకున్నాను. గ్లూ అప్లై చేసి సింపుల్‌గా మనం ఇలా ఫిట్ చేసుకొని బాక్స్‌లో ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, కిచెన్‌లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదా స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఫ్లవర్స్ పెట్టుకొని లివింగ్ రూమ్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో, దీని బాక్స్ మీద ఉండే లేబుల్స్ ఏం కనిపించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్ చేసేద్దాం. దానికోసం నేను బాక్స్ నీట్‌గా స్టాండ్ అవ్వడం కోసం ఒక చెప్పుల బాక్స్ తీసుకున్నాను. సో, దాన్ని స్టాండ్ అయితే ప్రిపేర్ చేయడానికి. ఎందుకంటే ఆల్ ఔట్ బాక్స్ అది 4 మౌల్డ్స్ ఉంది. అది అటు ఇటు కొంచెం బెండ్ అవుతూ అలా ఉంటుంది కాబట్టి సో, స్టాండ్ అయిపోవడానికి కంప్లీట్‌గా నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓల్డ్ క్లాత్‌ని యూజ్ చేసి డెకరేషన్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే స్ట్రాంగ్ కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటే డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు.